హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిత్వా తుఫాన్ గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. మీరు చూసినట్టయితే దిత్వా తుఫాన్ నేరుగా చెన్నై వైపు దూసుకొస్తుండటంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వర్షాలు పొంచి ఉందని చెప్తున్నారు నిపుణులు. అలాగే చూసుకున్నట్టయితే నవంబర్ 30వ తేదీ రాత్రి సమయానికి తుఫాన్ వాయుగుండంగా లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే బలమైన సంకేతాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే ఆ తర్వాత ఇది వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి డిసెంబర్ 2వ తేదీ వరకు అంటే సుమారు 24 నుండి 30 గంటల పాటు తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల పరిసరాల్లోనే తిరుగుతూ అక్కడే స్థిరపడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావం వల్ల నవంబర్ 30 మరియు డిసెంబర్ 1 తేదీలో నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కావలి నుండి ఉత్తర నెల్లూరు ప్రాంతాలకు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందండి. మీరు చూసుకున్నట్టయితే అలాగే ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు మరియు ఈదురుగాలులు సంభవించినట్టు గత అప్డేట్స్ మనకు తెలుస్తున్నాయి. చూసుకున్నట్టయితే దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందని మీరు చూసినట్టయితే అలాగే ఏ జిల్లాలో ఇది ఎక్కువ తీవ్రత ఉండబోతుందంటే శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని చెప్పుకున్నాం కదా. అలాగే 30వ తారీఖు తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉందంటున్నారు. అలాగే దీని ప్రభావంతో మధ్యాహ్నం నుంచి కోస్తాలో తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుందండి. అలాగే రాగుల 24 గంటల్లో నెల్లూరు, రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాలో కూడా భారీ హెచ్చరికలు జారీ చేశారు. చూసినట్టయితే అలాగే చూసుకుంటే మనం నెల్లూరులో హరినాథపురంలో చూసుకున్న నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ఏర్పడిందని చెప్పుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా అని చెప్పింది. అలాగే రానున్న 2 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందంటున్నారు. అలాగే చూసుకున్నట్టయితే మన వాతావరణ శాఖ చెప్పింది ఇలాగా జరుగుతుందని. అలాగే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో జిల్లా యంత్రాంగ అప్రమత్తమైంది. అలాగే సముద్ర నది తీర ప్రాంతాల్లో ప్రజలు జాగృతి చేస్తున్నారు. అలా చూసుకున్న అధికారులకు అవసరమైతే తప్ప సెలవు రద్దు చేస్తారు. మీరు చూసినట్టయితే అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారండి. మీరు చూసుకున్నట్టే ఆత్మకూరులో భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో సోమశీల జలాశయం నుంచి 3-4 లక్షల కుసేకులు నీరు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. పైన పరివాహన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు ఆర్టీఓ బి పావని ఒక ప్రకటనలో తెలిపారు. మీరు చూసినట్టయితే అలాగే సోమశీల నుంచి వచ్చే అధిక నీటి ప్రవాహం వల్ల వాగులు, వంకలు, చెరువులు, నీటి కుంటలు పొరులు పొంగే అవకాశం ఉందంటున్నారు. లోతట్ట ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని. దిత్వా తుఫాన్ ఆల్రెడీ ఏర్పడి బంగాళాఖాతం నుంచి వస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే ఎక్కువ అప్డేట్ ఏమొచ్చిందంటే కొత్తగా హంసల్దీప్ బీచ్ గేటు మూసివేశారండి ఈ 2 రోజులు. ఎందుకంటే దిత్వా తుఫాన్ నేపథ్యంలో హంసల బీచ్ గేటు 2 రోజుల పాటు మూసివేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ సాయి శనివారమే తెలిపారు. అలాగే చూసుకున్నట్టయితే పాలకాయ తిప్ప సముద్రం కరకట్ట వద్ద ఉన్న బీచ్ గేటు ఈ నెల 30 డిసెంబర్ 1 తేదీలో మూసివేసినట్టు చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చు పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి హంసల్దీప్ బీచ్ వద్దకు రావద్దని సూచించారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. బీచ్కి ఈ టైంలో వెళ్ళొద్దు పైనుంచి అధికారులు చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండండి. వర్షాలు ఉండే ఛాన్స్ బాగానే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.